బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. కన్నేపల్లి పంపులను ఆన్ చేసి కాళేశ్వరం ఆయకట్టుకు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, కొంగిడి సునీత, బూడిదరి భిక్షమయ్య, బీఆర్ఎస్ నాయకులు క్యామ మల్లేష్, రామకృష్ణారెడ్డి, తుంగబాలు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. కన్నెపల్లి పంపులను ఇప్పటికే నడపవచ్చని, రాజకీయ కక్షలో భాగంగానే కాళేశ్వరంపై రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ మీద కోపంతో రేవంత్ రైతుల ఉసురు పోసుకుంటున్నాడని విమర్శించారు. అది సరిగ్గా వస్తున్నట్టు అనిపిస్తలేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ నేతల ధర్నాకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, కాళేశ్వరం సంబంధించినటువంటి కన్నపల్లి పంప్ హౌస్ లాంచ్ చేసి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు భువనగిరి నియోజకవర్గాలకు నీరందించాలంటూ పెద్ద ఎత్తున కూడా కలెక్టరేట్ ముట్టడించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కొంగిడి మహేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, బూడిదరి భిక్షమయ్య కూడా పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఆయకట్టు రైతాంగం కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. కావాలని కుట్ర చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ కాళేశ్వరాన్ని నిరుపయోగంగా మార్చి పంపులన్నింటినీ కూడా నిరుపయోగంగా మార్చారు. ఈ రోజు వరకు కూడా కన్నపల్లి పంప్ హౌస్ బేషుగ్గా ఉన్నాయి. మోటార్లు ఆన్ చేస్తే ఎల్ఎండి నింపొచ్చు, ఎల్లంపల్లి నింపొచ్చు. దీంతో పాటు కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నింపితే ఆ మల్లన్న సాగర్ నుంచి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రధానంగా ఆలేరు నియోజకవర్గంలో దాదాపు 80,000 ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ చేసి చూపించారు కేసీఆర్ గారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మాత్రం చేత కావట్లేదు, ప్రభుత్వాన్ని మాత్రం మనసు రావట్లేదు. కేవలం కేసీఆర్ గారి పైన కక్షతో రైతుల పైన కక్ష తీర్చుకుంటున్నారు, రైతుల్ని ఏడ్పిస్తా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ కూడా సరైనటువంటి వర్షాలు పడట్లేదు. ఎల్లినో ప్రభావం స్పష్టంగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో రైతులు వేసినటువంటి విత్తనాలన్నీ కూడా ఎక్కడికక్కడ మాడిపోతా ఉన్నాయి, వరినాలన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి. ఈ కన్నపల్లి పంప్ హౌస్ లాంచ్ చేస్తే ఎక్కడికక్కడ కూడా 1,00,000 ఎకరాలు నీరందించవచ్చు ఈ ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లాలోనే. అయినప్పటికీ కూడా పాలకులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్ వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. మరికొన్ని రోజులు వేచి చూస్తాం. కొన్ని రోజుల తర్వాత అందరం కూడా కలిసి వెళ్లి కన్నపల్లి పంప్ హౌస్ ముట్టడిస్తాం, మేమే పంపులను ఆన్ చేసుకుంటామంటూ కూడా అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇప్పటికే సవాల్ విసిరారు. కన్నపల్లి పంప్ హౌస్ లను బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొప్ప చెప్తే 3 నెలల్లోనే మొత్తం కూడా రన్ చేస్తాం, దీంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి వానకాల సీజన్ కూడా నీరు అందించి చూపిస్తామని సవాల్ విసినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రావట్లేదు. కావాలని కక్ష కట్టి కాళేశ్వరం ఆయకట్టు అంతా కూడా ఎండబెడతా ఉందంటూ కూడా వాపోతా ఉన్నారు. కలెక్టర్కి ఇప్పటికీ వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. కాలువలు దోవారు, ఆయకట్టు అంతా కూడా దాదాపు 4 ఏళ్ల పాటు పసిడి పంటలు పండించుకున్నాం, ఇప్పుడు కావాలని ఎండబెడుతుందంటూ కూడా వాపోతా ఉన్నారు. గోదావరిలో రోజు 1,00,000 క్యూసెక్ల నీరు అంతా కూడా సముద్రంలో కలుపుతున్నారు, కానీ వాటిని ఉపయోగించి కన్నపల్లి పంప్ హౌస్ ఆన్ చేయలేదంటూ కూడా వాపోతా ఉన్నారు. ఇక వారం రోజుల పాటు వేచి చూస్తాం, లేనట్టయితే కన్నపల్లి పంప్ హౌస్లను ముట్టడిస్తామంటూ కూడా అల్టిమేటం జారీ చేస్తా ఉన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు. రైట్ రాము, థ్యాంక్ యూ.